ఇంకా ఈయన ప్రెస్ మీట్లో అదే నిన్న మాట్లాడి ఏమంటాడు, ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే క్షమించేది లేదు. మళ్ళీ క్షమించేది లేదు. మరి అటవీ శాఖ కూడా నీ డిపార్ట్మెంటే కదా. బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, శ్రీశైలం, మీ కూటమి ఎమ్మెల్యేనే కదా. ఏదైతే అటవీ శాఖ అధికారులని చిత్రహింసలకు గురి చేశాడు, రాత్రిల్లా కారులో ఎక్కించుకొని తెల్లారిదాకా వాళ్ళకి పిచ్చకొట్టుడు కొట్టి ఇది చేస్తే, మరి నీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని నీ కూటమి ఎమ్మెల్యే కొడితే మరి ఎందుకు క్షమించేసి వదిలేసావు? ఎందుకు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ నిన్ను క్షమించరానే? నిన్ను క్షమించకుండా నిన్ను కూడా వదలరని చెప్పి భయపడ్డావా? నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లేమో సినిమాల్లో హీరోలాగా డైలాగులుగా చెప్పడానికి ఉంటాయి. ఇంప్లిమెంటేషన్లో చూస్తే కనీసం కమెడియన్ లాగా, కనీసం ఆ కమెడియన్ చేసేటటువంటి ఆ కామెడీకి కూడా పనికిరావు. లేకపోతే మరి నువ్వే ఇచ్చే స్టేట్మెంట్లో ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే మరి ఎందుకు క్షమించి వదిలేసావు? నీ డిపార్ట్మెంటే కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. అలానే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 600 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు బకాయిలు ఉంటే ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. నీ డిపార్ట్మెంట్లో జీతాలు పెండింగ్ లో ఉంటే ఇప్పుడు 18 నెలల తర్వాత నిద్రలేసావా? ఏది నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి? మరి వాళ్ళు ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. అంటే నువ్వు మాదాపూరు టు బేగంపేట్, బేగంపేట్ టు ఏదైతే గన్నవరం వెళ్ళే బిజీలో ఉన్నావు, మళ్ళీ గన్నవరం నుంచి మాదాపూర్ వెళ్ళే బిజీలో ఉన్నావు, కానీ నీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులకి జీతాలు పెండింగ్ లో ఉన్న సంగతి నీకు తెలియదు. అప్పుడు దాకా పొద్దున పూటేమో టిఫిన్ మాదాపూర్లో చేస్తావు, వస్తావు అక్కడి నుంచి గన్నవరంకి ప్రత్యేకంగా స్పెషల్ కారులో వస్తావు కాన్వాయ్లో, అక్కడేమో నీకోసం ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది, అక్కడ ఎక్కుతావు, ఇక్కడ మళ్ళీ గన్నవరంలో దిగుతావు, అక్కడ స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది. ఇది స్పెషల్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ రెండు రెడీగా ఉంటాయి. సో దాని ఎక్కి మళ్ళీ ఇక్కడ నీ పార్టీ ఆఫీస్కి వస్తావు, మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేస్తావు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ టయానికి, ఈ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 4:15 ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఈ టయానికి వెళ్ళిపోతాడు. సో ఈ దీంట్లో నువ్వు బిజీగా ఉన్నావు తప్ప దేంట్లో బిజీగా ఉన్నావు? సో ఒకటైతే చెప్తా, క్రెడిట్ చోరీ ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలకి పేర్లు మార్చేస్తారు. అమ్మ ఒడి ఈ దేశంలో ఎవ్వరూ తీసుకురానటువంటి పథకం, ఎవరికి ఆలోచన రానటువంటి పథకం, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వీళ్ళు అప్పుడు అవహేళన చేశారు, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. దానికే ఈ రోజు పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. సరే పేరు మార్చిందన్న సక్రమంగా ఎత్తున్నారంటే అది లేదు. రైతు భరోసా ఈ దేశంలో ఎవరికి ఆలోచన రాలా. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్లేనరీ సమావేశాల్లో ఏదైతే రైతు భరోసా ఇస్తానో అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు. దాని తర్వాత పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు అని చెప్పి 2018లో తీసుకొని వచ్చారో, తర్వాత 2019లో పీఎం కిసాన్ అని నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చారంటే దేశంలో ఎవరికి రైతుకు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచన అప్పుడు వరకు రాలా. అలాంటి పథకాన్ని రైతు భరోసా తీసుకొని వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అన్నారు. ఈ రోజు అన్నదాత సుఖీభావ లేదు, అన్నదాత దుఃఖీభావగానే మిగిలిపోయిన పరిస్థితి. వాహన మిత్ర అని ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వాలి ఆటో వాళ్ళకి అటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీమ్ తీసుకొని వస్తే దానికి పేరు మార్చి ఆటో వాళ్ళ సేవలు అన్నారు. మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 1,200 మందికి ఇచ్చిన పరిస్థితి. తర్వాత మత్స్యకార భరోసా, దాన్ని మత్స్యకార సేవలు అని పేరు మార్చారు. ఏదైతే విద్యా దీవెన, ఏదైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఇండియాలో ఎక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్ కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అలాంటి స్కీమ్ ని విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే దానికి పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. 2 సంవత్సరాలుగా ఇప్పుడు బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి, ₹1 ఇచ్చినటువంటి పాపాన బోల. దానికి సంబంధించి మా విద్యార్థి సంఘం నాయకులు ఏదైతే దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసి మాకు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వండి అని అంటే తీసుకెళ్లి పానుగంటి చైతన్య గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, రిమాండ్కి వేసినటువంటి పరిస్థితి. అలానే జగన్ గారు తీసుకుంటున్నటువంటి విద్యా కానుకని విద్యార్థి మిత్రాన్ని పేర్లు మార్చారు. నాడు నేడు 38,000 స్కూల్ని 2 దఫాలుగా నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే ఏదైతే ఆ స్కూల్ మీరు కూడా బాగు చేస్తామని చెబుతూ ఒక్క స్కూల్ కూడా బాగు చేయకుండా పేరు మార్చేశారు, మనబడి మన భవిష్యత్ అని. సో అక్కడికి వెళ్ళి సెట్టింగ్లు వేసుకొని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బెంచీల మీద కూర్చొని ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈవెంట్ చూసాం కదా మనందరం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలని పేరు మార్చేసి రైతు సేవా కేంద్రాలని పెట్టారు. అవన్నా ఉన్నాయంటే ఈరోజు ఆ రైతు సేవా కేంద్రాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అడ్డాగా మారిపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఈరోజు రైతులకి మేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. జగనన్న తీసుకొని వచ్చినటువంటి గోరు ముద్దని మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. దానికి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టారు. కానీ పాపం ఆమెను కూడా అవమానిస్తూ అది మధ్యాహ్న భోజన పథకం ఎంత నాసిరకంగా ఉందో సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు వెళ్తేనే మనం చూసాం జర్రీ ఏదో పడినటువంటి పరిస్థితులు.
అలానే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి జగనన్న కాలనీలు 17,000 జగనన్న కాలనీలు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి జగనన్న కాలనీలు నిర్మిస్తే దానికి ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ నగర్లు అని చెప్పి పేరు మార్చారు. మామూలుగా అయితే లోకేష్ నగర్, దేవాంశ్ నగర్ అని పెట్టేవాళ్ళు. బట్ ఇక మరీ వ్యతిరేకత వస్తుందని ఎన్టీఆర్ నగర్ అని పెట్టారు. అప్పుడు వెన్నుపోటు పడినప్పుడు కొంత రుణం తీర్చుకోవాలి కాబట్టి పేరు ఆయన పెట్టారు, లేకపోతే మామూలు సామాన్యంగా బెటరు. రెండు, జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ అయితే మరీ కామెడీ. అది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళే పేరు మార్చి పెట్టినటువంటి పరిస్థితి. కానీ మొన్న భూములు కేటాయించారు. ఎవరికి కేటాయించారు? అదానికి కేటాయించారు. గూగుల్ డేటా సెంటర్ అయితే అదానికి భూములు ఎందుకు కేటాయించారు? సో ఇది గూగుల్లో ఎతికినా అది గూగుల్ డేటా సెంటర్ అని రాట్లా, అదానీ డేటా సెంటర్ అనే వస్తుంది. సో వీళ్ళంతా పేరు మార్చి క్రెడిట్ కొట్టేయాలన్నా కుదరట్లా. ప్రైజ్ మనీకి ఎవరు ఇస్తారని తర్వాత చెప్పదాం. ప్రైజ్ మనీ కూడా ఉంది దీంట్లో ఎవరికి వస్తుంది అనేది. దాని తర్వాత రెన్యూ ఎనర్జీ, గ్రీన్ కో, ఎన్టీపీసీ, బల్క్ ట్రక్ పార్కు, లేదంటే బ్రూక్ ఫీల్డ్, లేరస్ లాబ్స్, ఐటీసీ, ఆర్సెల్లర్ మిట్టలు, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ, ఇవన్నీ ఓబరాయ్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడి మేము తీసుకొని వచ్చామంటుంది. పోర్టులు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, అంటే ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒకటి ఉండాలనేటటువంటి గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేసి నేనే తీసుకొని వచ్చాను అని ఆయన చెబుతాడు. 50 కిలోమీటర్లకు వచ్చి చెప్పి మళ్ళీ వాటిని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో నేను దిశ యాప్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశ యాప్ తీసుకొని వస్తే ఆ దిశ యాప్ మీద ఏదైతే ఇప్పుడున్న ఈ కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే ఆ దిశ పత్రాలను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. కానీ దాన్ని ఇప్పుడు శక్తి యాప్ అని పేరు మార్చారు. కానీ అదేం ఉపయోగంలో లేదని చెప్పి ఇందాకే చెప్తా ఉన్నారు మనకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఎంత క్రెడిట్ చోరీకి పాల్పడ్డా పవన్ కళ్యాణ్ గారు మీకు మాత్రం ప్రైజ్ మనీ రాదు. ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ప్రైజ్ మనీ, క్రెడిట్ చోరీ ప్రైజ్ మనీ అనేది చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు లోకేష్కి ఇస్తాడు తప్ప మీకెందుకు ఇస్తాడు? మీకు ప్రైజ్ మనీ అనేది, క్రెడిట్ చోరీలో ప్రైజ్ మనీ మీకు రాదు. మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా వీటిలో మీకు ప్రైజ్ మనీ ఎవరు? మీకు దేంట్లో ఇస్తారు? రోడ్డు మీద పడుకోవటం, కారు మీద ఎక్కి కూర్చొని డాన్సులు వేసేయటం, చెప్పులు తీసుకుందంతా నా డాషుల్లారా అనే వాగుడు వాగటం, ఏదైతే మోకాలు దండేసి కూర్చోబెడతా అంటాం, ఏదైతే పిచ్చి పిచ్చి వాగుడు వాగి పేకలు బిసికి చంపేస్తా, లేదంటే ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి ఏమన్నా ఒక ప్రైజ్ మనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇస్తే మీకు ఇవ్వాలి తప్ప ఈ క్రెడిట్ చోరీలో మీరు ఎంత పాల్పడ్డా మీకు రాదు. ఆల్రెడీ మీకంటే ఎక్కువ క్రెడిట్ చోరీలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తెలుసు కదా మీ అందరికీ, తల్లికి వందనం లోకేష్ సృష్టి అని చెప్పాడు. ఎట్లా ఉంటుంది అనమాట. అందుకని మీకు ఎటు ప్రైజ్ మనీ ఎవరి విషయంలో మీరు ఎంత తాపత్రయపడినా మీరు క్రెడిట్ చోరీకి పాల్పడటమే తప్ప దాంట్లో అయితే మీరు విజయం సాధించలేరని మాత్రం చెప్తా ఉన్నాం. మీరందరూ మీడియా మిత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం పూర్తిగా వినుంటారు. ఎందుకంటే సుదీర్ఘంగా 2 గంటల 43 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాలని దాదాపు 15-16 అంశాలను ప్రస్తావించారు. దాంట్లో పరకామణి కూడా ఒక అంశం. పరకామణిలో, ఆ పరకామ అనేటటువంటి బిల్డింగ్ లో ఆ రవికుమార్ అనేటటువంటి ఉద్యోగిని పట్టుకుంది ఎవరు ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా. 23 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు 360 డిగ్రీస్ రౌండ్ లో తిరిగేటటువంటి కెమెరాలు అన్ని పెట్టడం వల్ల అది ఫిబ్రవరి 2023లో ఆ నూతన కార్యాలయం స్టార్ట్ అయింది. కార్యకలాపాలు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి 2023లో. విత్ ఇన్ 2 months లో, ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే ఏప్రిల్లో అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. మరి పట్టుబడ్డ వ్యక్తి ఏ మతం? అంటే దొంగతనం చేసిన వ్యక్తి ఏ మతం? మరి నువ్వు చెబుతున్న సనాతన మతమే కదా. రవికుమార్ అనే అతను హిందూ మతం. సరే, అతను తప్పు చేశాడు. దానికి ఆయన ప్రాయశ్చిత్తంగా ఏదైతే దేవుడికి తన ఆస్తిలో 90% రాసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సో దానిలో భాగంగా అతను 14 కోట్లు రాసిచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, సింహాచలంలో దొంగతనం జరిగింది. సింహాచలంలో దొంగతనం చేసిన వాళ్ళకి మీరు ఏమైనా ఉరేశారా? యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? అహోబిలంలో దొంగతనం చేశారు, యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? ఆస్తులు ఏమైనా రాపిచ్చారా? అదేవిధంగా మొన్న ఏదైతే డైరెక్ట్ గా మీ ప్రభుత్వంలో ఈవో కదిరిలో 5 లక్షల రూపాయలు ఏదైతే వెండి వస్తువులని దొంగతనం చేశాడు. మరి ఏం చేశారు మీరు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి నానే రాజకీయాల్లోకి లాగి అతి పెద్ద తప్పు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు. ఖచ్చితంగా ఇది మీరు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. ఎందుకంటే ఒకరోజేమో జంతువుల కొవ్వని మాట్లాడతారు,
ఇంకొక రోజేమో అయోధ్యకి 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపించామంటారు, ఇంకో రోజేమో డాల్డా అంటారు, ఇంకో రోజేమో పామాయిల్ అంటారు, ఇంకో రోజేమో కల్తీ నెయ్యారు అంటారు, ఇంకో రోజేమో కల్తీ రసాయనాలు అంటారు. మొన్నటికి మొన్న మళ్ళీ ఈ పరకామని అంశం మాట్లాడతారు రాజకీయాలకు తీసుకొని వచ్చి. ఇవాళ చూస్తే ఏదైతే మనం వేద ఆశీర్వచనానికి తిరుమలలో వేద ఆశీర్వచనానికి సంబంధించి పట్టు వస్త్రం ఏదైతే మనకు శాల్వా లాంటిది కప్పుతారో దాని మీద ఈ రోజు మాట్లాడతా మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. ఎందుకు? అది 2015 నుంచి ఇప్పుడు దాకా ఒకటే సంస్థ దాన్ని సప్లై చేస్తా ఉంది. ఆ టెండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే చంద్రబాబు నాయుడు గారి జిల్లా నగరికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చాడు. మరి 55 కోట్ల రూపాయల మేర వాళ్ళు ఇప్పటి వరకు సప్లై చేశారని చెప్తున్నారు. ఆ బిఆర్ నాయుడు అంటే టీవీ మసాలా ఛానల్ ఎవరైతే ఉందో ఆ చైర్మన్ టీటీడీ చైర్మన్ అవడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే హిందువులు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం కాదు ఆయన చైర్మన్ అయింది. ఆయన చెబుతాడు ఎక్స్ వేదికగా 80 నుంచి 90 కోట్లు 2019 to 24 మధ్య జరిగింది అంటాడు. అసలు మొత్తం దాని వాల్యూవే 55 కోట్లు సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో సప్లై చేశారు, జగన్ గారి ప్రభుత్వంలో సప్లై చేశారు. మరి మొత్తం 55 కోట్లు అయితే 10 సంవత్సరాలకి 5 ఏళ్లలో 80 నుంచి 90 కోట్లు అని చెప్పి ఆయన ఎక్స్ లో పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. సో నేను అడుగుతున్నా, అసలు నువ్వే మతం పవన్ కళ్యాణ్? నువ్వు ఏ మతంలో పుట్టావు? ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలవని. రెండు, మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పారే, ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా, నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. కానీ మీరే మీ తండ్రిని చెప్పారు కదా, మరి మీరు హిందూ ఎట్లా అవుతారు? ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి డేరా బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం, లేదంటే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్నా నువ్వే చెప్పావు, మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు? నేను ఇంకోటి సూటిగా అడుగుతాన్నా, బీఫ్ తినమనేవాడు ఎవడైనా హిందూ అవుతాడా? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పినవాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పటివరకు ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అది అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు వాళ్ళు కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది. 40 గుళ్ళు మీరు మద్దతుగా ఇచ్చినటువంటి ప్రభుత్వంలో 2014 to 2018 మధ్య విజయవాడలో 40 గుళ్ళు కూల్చి ఆ గుళ్ళు కూల్చి ఆ విగ్రహాలని ఏదైతే చెత్త తీసుకెళ్లేటటువంటి బండిలో తీసుకెళ్తే, ఏమయ్యా హిందూ అయితే ఎక్కడ పడుకున్నావు? మాదాపూర్ ఫామ్ హౌస్ రావాలి కదా నువ్వు హిందూ అయితే. నేను హిందూ మతంగా ఓట్లు అడుగుతున్నా అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వేరే మతాన్ని కించపరచలా, నీలాగా అన్ని మతాలను సమానంగా గౌరవించాడు. మీరు 40 గుళ్ళు పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 40 గుళ్ళు కట్టాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3800 ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి. 1500 ఆలయాలు పూర్తయినాయి. ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరికి రాలా. ఒకటి రాజశేఖర రెడ్డి గారికి 5 సంవత్సరాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు. హిందూ మతాన్ని అత్యంత గౌరవిస్తాం. సో ఎవరు ఏ మతంలో ఉండాలనేది ఏదైతే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. కానీ మీలాగా బూట్లు వేసుకొని పూజలు చేయమని, సనాతన ధర్మం అయితే నీ పిఠాపురంలో కల్తీ నెయ్యి ఏదైతే జంతువుల కొవ్వు, నాటు కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నెయ్యిని పిఠాపురంలో అన్ని గుళ్ళకి సప్లై చేస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేసావు? హిందూ మతం అని చెప్పి పడుకున్నావా? ఏదైతే తిరుమలలో గోవులు చనిపోతే ఎక్కడ మెట్లు కలగలేదే, ఎక్కడ పంచి పైకెగ్గట్టి రండి కెమెరాలు అని చెప్పి ఫౌజులు ఇవ్వలేదే. మనం చేసే డ్రామాలు అయ్యే కదా. సో మతాలని ఇంకోటి తీసుకొని వచ్చి రాజకీయాలు చేయటం మీకు అలవాటేమో. ఏదైతే ఈరోజు హిందూ మతానికి సంబంధించి అత్యంత డ్యామేజ్ కరంగా హిందూ మతాన్ని అత్యంత అపవిత్రంగా చూస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం.
ఎందుకంటే చూడండి, మీరు చూడండి, ఎవరైనా సరే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమలలో లడ్డూని ఎవరైనా కూడా కల్తీ చేసేటటువంటి అవకాశమే ఉండదు. కానీ మీరు జంతువుల కొవ్వని మాట్లాడారు. ఇది ఎంత అత్యంత ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇలాంటివన్నీ మీరు చేసి హిందువా అంటే బాప్టిజం తీసుకొని మరి హిందూగా ఎప్పుడు మారావు నువ్వు సమాధానం చెప్పాలి. ఇంకా నేను వేరే చాలా ఉన్నాయి కానీ అక్కడ దాకా వెళ్ళట్లా. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయం మనం పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అంటాం. మరి నేను అందుకని డెప్త్కి వెళ్ళట్లేదు కానీ మళ్ళీ ఏడుస్తారు కాబట్టి. సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్పమని పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా.